మే 7వ తారీఖు దేశవ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలని చెప్పి యూనియన్ హోమ్ మినిస్ట్రీ నిర్ణయించింది. అసలు సివిల్ డిఫెన్స్ అంటే అర్థం ఏంటి? సివిల్ డిఫెన్స్ అంటే ప్రజలకి, పౌరులకి రక్షణ కల్పించడం, ప్రొటెక్టింగ్ సిటిజన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కావచ్చు, లేదా డిజాస్టర్స్ కావచ్చు. డిజాస్టర్స్ నుంచి ఎక్స్టర్నల్ అగ్రెషన్ వచ్చినప్పుడు అంటే వార్ లైక్ సినారియోస్ నుంచి ప్రజల్ని కాపాడే ప్రక్రియనే మనం సివిల్ డిఫెన్స్ అంటాం. ఇలాంటి సమయాల్లో ప్రజలు ఏ రకంగా తమను తాము కాపాడుకోవాలి, ఏ రకంగా ప్రభుత్వ ఆర్గనైజేషన్స్తో కోఆర్డినేట్ చేయాలి అనే విషయంలో అవగాహన కల్పించి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రోగ్రామ్నే మనం సివిల్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అని చెప్పి అంటాం. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే నిజంగా రేపొద్దున యుద్ధం వస్తే అప్పుడు ఎటువంటి సినారియోస్ వస్తాయి, ఆ సినారియోస్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ రకంగా గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్స్తో కోఆపరేట్ చేయాలి, ఆ సినారియోస్ అన్నిటినీ ముందే ఒకసారి సిమ్యులేట్ చేసి ప్రజలకి అలవాటు చేసి వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా దానికి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యేలాగా వాళ్ళని ట్రైన్ చేయడమే ఈ మాక్ డ్రిల్స్ యొక్క ఉద్దేశం. అంటే సడన్గా బ్లాక్అవుట్స్ రావచ్చు, అంటే పవర్ కట్ అవ్వచ్చు, ఏం చేయాలి, రెస్క్యూ ఆపరేషన్స్ లేదా సెర్చ్ ఆపరేషన్స్ లేదా ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఇలాంటప్పుడు ప్రజలు ఏ రకంగా కోఆపరేట్ చేయాలి, సైరన్స్ ఎలా మోగుతాయి, ఏ సైరన్ మోగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటి విషయాల్లో ప్రజలకి ట్రైనింగ్ కల్పించడమే దీని యొక్క ఉద్దేశం. మీరు సింపుల్ ఎగ్జాంపుల్గా ఫైర్ డ్రిల్ తీసుకోవచ్చు. అంటే మీకు అర్థం కావడం కోసం ఒక ఫైర్ డ్రిల్, నిజంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటని చెప్పేసి మనకి డ్రిల్స్ జరుగుతాయి కదా, ఆ రకంగానే మీరు అనుకోవచ్చు. అయితే ఈ సివిల్ డిఫెన్స్ మెకానిజంకి ఏదైనా చట్టం ఉందా, అది ఇండియాలో ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. 1962లో ఫస్ట్ టైం ఇండియా చైనా వార్ జరిగింది. ఆ తర్వాత 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. సో ఈ యుద్ధాలు జరగకముందు మన దగ్గర ప్రాపర్ సివిల్ డిఫెన్స్ యాక్ట్ అనేది లేదు. ఓన్లీ సివిల్ డిఫెన్స్ పాలసీ మాత్రమే ఉండేది, కాంప్రహెన్సివ్ చట్టం అనేది లేదు. ఎప్పుడైతే యుద్ధాలు జరిగాయో మనకి కూడా ఒక కాంప్రహెన్సివ్ చట్టం అనేది ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావించి 1968లో సివిల్ డిఫెన్స్ యాక్ట్ని పార్లమెంట్ ద్వారా పాస్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఏం చేశారంటే యుద్ధం లేదా వార్ లైక్ సినారియోస్ వస్తే అట్లాంటప్పుడు ప్రజల్ని కాపాడడం కోసం మిలిటరీ మాత్రమే కాకుండా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ని రైజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్లో వాలంటరీగా పీపుల్, సివిలియన్సే ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ దీంట్లో ఎన్రోల్ అవుతారు. వీళ్ళకి గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుంది. అంటే ఇట్లాంటి ఎమర్జెన్సీ సినారియోస్ వస్తే మీరు ఏం చేయాలి, ప్రజలతో ఎలా కోఆర్డినేట్ చేయాలి, అంటే మనకి గవర్నమెంట్ అథారిటీస్ వచ్చే లోపు ఏమేం చేయాలి, వాళ్ళని ఎలా కాపాడాలనే విషయంలో ప్రాపర్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మెజారిటీ మెంబర్స్ ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా వాలంటరీగా ఇందులో ఎన్రోల్ అయిన వారనమాట. 2009లో ఈ చట్టానికి అమెండ్మెంట్ జరిగింది. అమెండ్మెంట్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో యాడ్ చేశారు. అంటే మనకి ఎక్స్టర్నల్ వార్ మాత్రమే కాదు, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అయినా లైక్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి కావచ్చు, లేదా న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా వచ్చినా, కలామిటీస్ ఏమైనా వచ్చినా, అంటే సునామీస్, వరదలు ఎలాంటివి వచ్చినా సరే అప్పుడు కూడా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పేసి చట్టంలో అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. సో దీంట్లోనే సివిల్ డిఫెన్స్ కార్ప్స్ బిల్డ్ చేస్తారు. దాంట్లో చాలామంది మెంబర్స్ అందరూ కూడా వాలంటరీగా ఎన్రోల్ అయిన వారే. వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తుందండి. ఎలాంటి సందర్భాల్లో ఎలా రియాక్ట్ అవ్వాలనే విషయంలో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అనేది కల్పించడం జరుగుతుంది. సో వాళ్ళ ఆధ్వర్యంలో, సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు ఈరోజు 244 సెలెక్టెడ్ డెసిగ్నేటెడ్ డిస్ట్రిక్ట్స్లో ఈ మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నాయా అంటే లేవు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ కొన్ని డిస్ట్రిక్ట్స్ని కూడా వాటి యొక్క వల్నరబిలిటీ బట్టి, అంటే ఫినాన్షియల్లీ ఇంపార్టెంట్ లేదా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ లేదా న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉన్నాయి, ఇట్లాంటి చోట వాటిని పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే రేపు పొద్దున్న టార్గెట్ చేసినా సరే యుద్ధం చేసినప్పుడు టెర్రరిస్టులు కానీ లేదా ప్రత్యర్థి దేశాలు కానీ వాటిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వల్నరబుల్ స్పాట్స్లో సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ని రైజ్ చేశారు. అయితే వారి యొక్క సన్నద్ధతని ఒకసారి చెక్ చేయడానికి, వివిధ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ని చెక్ చేయడానికి, ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి, మన సిస్టంలో ఉన్న వీక్నెసెస్ని ఐడెంటిఫై చేసి సార్ట్అవుట్ చేసుకోవడం కోసం ఈ డ్రిల్స్ అనేవి ఉపయోగపడతాయి. దీంతో పాటు స్ట్రాటజికల్గా ఇండియా మొత్తం పౌరుల్ని సిద్ధం చేస్తోంది. రేపు పొద్దున్న ఏదన్నా జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలో పౌరుల్ని సిద్ధం చేస్తోందంటే ఇండియా ఇస్ రెడీ ఫర్ వార్ అనే సంకేతం కూడా పాకిస్తాన్కి ఇవ్వడానికి కూడా ఈ డ్రిల్స్ అనేవి ఉపయోగపడతాయి.